మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరిన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. ఆశ్రయం కల్పించడానికి బ్రిటన్ నిరాకరిస్తోంది. భారత్లోనే ఉండాలని సూచిస్తోంది. దీంతో ఆమె ఫిన్లాండ్ వెళ్లే అవకాశం ఉందని అక్కడ ఆమె కుటుంబ సభ్యులున్నారని చెప్తున్నారు. ఇక సెకండ్ బంగ్లాదేశ్ పార్లమెంట్ రద్దయింది. త్వరలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటోంది ఆర్మీ. మరోవైపు జైలు నుంచి ఖలీదా జియా విడుదలయ్యారు. తాత్కాలిక ప్రభుత్వానికి ఖలీదా నేతృత్వం వహించే అవకాశం ఉందంటున్నారు. ఇక థర్డ్ హెడ్లైన్, బంగ్లాదేశ్ పరిణామాలపై అఖిలపక్షం నిర్వహించింది కేంద్రం. ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని గమనిస్తున్నామని జైశంకర్ రాజ్యసభలో ప్రకటించారు. అమిత్ షాతో అజిత్ దోవల్, జైశంకర్ భేటీ అయ్యారు. భారతీయుల్ని రక్షించే పనిలో ఉన్నామని జైశంకర్ చెప్పారు. ఇక ఫోర్త్ హెడ్లైన్, విజయవాడలోని ఓ ఆసుపత్రి కార్యకర్తను పరామర్శించారు జగన్. తమ పార్టీ కార్యకర్తపై దాడులు జరుగుతున్నాయన్నారు ఆయన. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయన్నారు. దాడులపై హైకోర్టుకి, అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్తామన్నారు జగన్. ఇక అమెరికాలో పెట్టుబడుల వేటలో ఉన్నారు సీఎం రేవంత్. ఇవాళ ట్రైజిన్ కంపెనీ ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. త్వరలో హైదరాబాద్ లో ట్రైజిన్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటవుతుందని, 6 నెలల్లో కార్యకలాపాలు మొదలవుతాయని చెప్పారు. ఇక బ్రిటన్ లో వలసవాదులపై దాడులు జరుగుతున్నాయి. మనిషి రంగును చూసి మరీ అటాక్ చేస్తున్నారు. బ్రిటన్ వెళ్లే భారతీయులు ముందు వెనక ఆలోచించుకోవాలంది భారత సర్కార్. బ్రిటన్ లో ఉండే ఇండియన్లు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇక ఒలింపిక్స్ లో ఫైనల్ కి క్వాలిఫై అయ్యాడు నీరజ్ చోప్రా. జావెలిన్ త్రోలో క్వాలిఫికేషన్ రౌండ్ లో నీరజ్ గెలిచాడు. మరోవైపు రెస్లింగ్ లో వినేష్ ఫోగట్ సెమీఫైనల్ కి చేరింది. యుక్రెయిన్ రెస్లర్ ఒక్సానా లివచ్ పై 7-5తో విజయం సాధించింది ఆమె.